ఫ్రెండ్స్ వెల్కమ్ టు రూఫస్ టెక్ తెలుగు ఛానల్. ఈ వీడియో ద్వారా మనం ఏదైనా వెబ్సైట్ని ఎలా ట్రాన్స్లేట్ చేయొచ్చు అని చెప్పి తెలుసుకోబోతున్నాం. అయితే వెబ్సైట్ ట్రాన్స్లేట్ చేయడం అంటే ఏంటనేది మీకు డౌట్ అయితే రావచ్చు. అయితే కొన్నిసార్లు మనకు నచ్చిన కంటెంట్ లేకపోతే మనకు ఉపయోగపడే కంటెంట్ వేరే వెబ్సైట్లో ఉన్నప్పుడు, అంటే మనకు తెలిసిన లాంగ్వేజ్ ఏంటంటే నార్మల్గా తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఇలాంటి లాంగ్వేజ్ అయితే మనకు తెలుస్తాయి. ఇలా కాకుండా ఏదైనా వేరే లాంగ్వేజ్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఉర్దూలో కానీ, లేకపోతే టర్కిష్ లాంగ్వేజ్లో కానీ, లేకపోతే స్పానిష్ లాంగ్వేజ్లో కానీ మీకు ఉపయోగపడే కంటెంట్ ఉంది అనుకుందాం. సో అలాంటప్పుడు మీకు ఆ కంటెంట్ తెలుగులో కావాలంటే మనం ఎలా దాన్ని ట్రాన్స్లేట్ చేయవచ్చు, ఆ వెబ్సైట్ని ఎలా ట్రాన్స్లేట్ చేసి ఆ కంటెంట్ మనం చదువుకోవచ్చు అని చెప్పి వీడియో ద్వారా అయితే మనం చూద్దాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఛానల్ పెడితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మీరు బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ని ట్రాన్స్లేట్ చేయడం కోసం ముందుగా మనం ఏదైనా ఒక బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయాలి. సో ఇక్కడ నేను ఒక బ్రౌజర్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఇలా బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఈ గూగుల్ సెర్చ్ అనేది మీకు చాలామందికి అయితే తెలుసు. సో ఈ గూగుల్ సెర్చ్లో మనం గూగుల్ ట్రాన్స్లేట్ అని చెప్పి టైప్ చేయాల్సి ఉంటుంది. గూగుల్ ట్రాన్స్లేట్ అని టైప్ చేసి ఎంటర్ కానీ లేకపోతే ఇక్కడ సెర్చ్ పైన కానీ మీరు క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయగానే ఈ గూగుల్ సెర్చ్లో ఇలా గూగుల్ సంబంధించిన ట్రాన్స్లేట్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఈ ట్రాన్స్లేట్ ఫ్రమ్ లాంగ్వేజ్, ట్రాన్స్లేట్ టు లాంగ్వేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. అయితే ఇది చాలామందికి తెలిసి ఉండొచ్చు, బట్ ఈ ప్రాసెస్ ద్వారా అయితే మనకు ఏదైనా వెబ్సైట్స్ అయితే ట్రాన్స్లేట్ కావు. ఏదైనా వర్డ్స్ కావాలన్నా లేకపోతే సెంటెన్స్ కావాలన్నా ఈ ప్రాసెస్ ద్వారా ట్రాన్స్లేట్ అయితే చేసుకోవచ్చు. కానీ మనం వెబ్సైట్ని ట్రాన్స్లేట్ చేసుకోవాలంటే మాత్రం ఈ ప్రాసెస్ ద్వారా అయితే చేయడం కుదరదు. సో ఇలా చేస్తారనేది మనం చూద్దాం. దీనికోసం ఇప్పుడు ఏ వెబ్సైట్ మనం ట్రాన్స్లేట్ చేద్దాం అనేది ఒకసారి చూద్దాం. నేను ఇక్కడ ఎక్స్టర్నల్ విండోలో ఇక్కడ వికీపీడియా అని చెప్పి నేను టైప్ చేస్తున్నాను. సో వికీపీడియా అనే వెబ్సైట్ని నేను ఓపెన్ చేస్తున్నాను. సో ఇలా ఓపెన్ చేయగానే మనకి ఇలా వికీపీడియా ద ఎన్సైక్లోపీడియా అని చెప్పి మనకి ఇలా ఒక వెబ్సైట్ అయితే కనిపిస్తుంది. సో దీంట్లో ఏంటంటే చాలా విషయాల గురించిన ఇన్ఫర్మేషన్ అనేది వికీపీడియా సైట్లో అయితే ఉంటుంది. సో కంప్లీట్ డిఫరెంట్ ఆర్టికల్స్ అయితే చాలా లాంగ్వేజ్లో మనకు దీంట్లో అవైలబుల్గా ఉంటాయన్నమాట. అయితే ఈ ఆర్టికల్ వచ్చేసి ప్రజెంట్ మనం చూస్తున్న ఆర్టికల్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంది. అయితే దీన్ని మనం మరి తెలుగులో కావాలంటే డైరెక్ట్గా ఇక్కడ తెలుగు లాంగ్వేజ్ ఉంటుంది, మనం చదువుకోవచ్చు కదా మీరు అనుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ కొన్ని లాంగ్వేజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్లో చూడొచ్చు. మనకు కొన్ని కిందికి వస్తే అంటే ఆర్టికల్స్ ఇలా కనిపిస్తాయి. కొన్ని కిందికి వచ్చి చూస్తే లాంగ్వేజ్ అని ఉంటుంది. సో ఇక్కడ ఏ లాంగ్వేజ్ అయితే ఇవ్వడం జరిగిందో సో ఈ లాంగ్వేజెస్లో మనము ఈ వెబ్సైట్ని అయితే మనము చదువుకోవచ్చు. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఇది ఇంగ్లీష్లో ఉంది కదా, ఇక్కడ ఇది సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా ఈ లాంగ్వేజ్లోకి వెబ్సైట్ అనేది ట్రాన్స్లేట్ అవుతుంది. సో ఇలా ఈ లాంగ్వేజ్లోకి వచ్చేసింది. నేను మళ్ళీ బ్యాక్ వస్తున్నాను. ఇది వచ్చేసి ఇది బంగ్లా లాంగ్వేజ్ అనమాట, అంటే బెంగాల్ లాంగ్వేజ్ అనమాట. సో ఇలా బెంగాల్ లాంగ్వేజ్కి అయితే వచ్చేసింది. సో ఇదే కాకుండా ఇక్కడ ఫ్రాన్స్ ఉంది, అంటే ఫ్రెంచ్ లాంగ్వేజ్. సో ఇలా అయితే మనకు ఫ్రాన్స్ సంబంధించిన లాంగ్వేజ్ అయితే ఉంది. సో దీంట్లోకి అయితే ఇది మనం దీన్ని ట్రాన్స్లేట్ చేసి అయితే చదువుకోవచ్చు. అంటే వెబ్సైట్ని ఓన్లీ వికీపీడియా అయితే. సో ఎగ్జాంపుల్ ఇక్కడ టర్కిష్ లాంగ్వేజ్ అని చెప్పి ఒకటి ఉంది. సో ఈ టర్కిష్ లాంగ్వేజ్లో ఇప్పుడున్న ఈ కనిపించే ఆర్టికల్ని నేను ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్న ఈ లాంగ్వేజ్లో టర్కిష్ లాంగ్వేజ్లో ఇది ఓపెన్ అయింది. అయితే ఇక్కడ ఇంగ్లీష్లో ఓపెన్ అయింది, టర్కిష్ లాంగ్వేజ్లో ఓపెన్ అయింది, బంగ్లాలో ఓపెన్ అయింది. సో ఇక్కడ చాలా లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి. సో వాటిలో మనం ఓపెన్ అయితే చేసుకోవచ్చు. కానీ తెలుగు మాత్రం అక్కడ లేదు. కానీ మరి దాన్ని తెలుగులో కావాలంటే ఎలా? మనకు తెలుగు మాత్రమే వచ్చు, మనకు తెలుగులో ఈ ఆర్టికల్ కావాలనుకుందాం. సో అలాంటప్పుడు ఈ వెబ్సైట్ మన తెలుగులో ఎలా మనం కన్వర్ట్ మనం చూసుకోవచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. సో దీనికోసం ఏం లేదు, మనకి ఇక్కడ ఈ గూగుల్ ట్రాన్స్లేట్ అనేది తీసుకున్నాం కదా. సో ఇక్కడ తీసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే ఈ కనిపించే ఈ గూగుల్ సెర్చ్లో ఇక్కడ కనిపించే ఈ ట్రాన్స్లేట్లో కనిపించేది ఏంటంటే ఏవైనా సెంటెన్సెస్ కానీ వర్డ్స్ కానీ ఇది ట్రాన్స్లేట్ అయితే చేస్తుంది. కానీ వెబ్సైట్స్ని అంటే ట్రాన్స్లేట్ చేయాలంటే ఈ ఆప్షన్ అయితే యూజ్ కాదు. సో దీనికోసం ఏం చేయాలంటే కొంచెం కిందికి వచ్చి చూస్తే
ఇక్కడ గూగుల్ ట్రాన్స్లేట్ అని చెప్పి ఇంకొకటి అయితే కనిపిస్తుంది. సో యూఆర్ఎల్ వచ్చేసి ఇది https://translate.google.co.in అన్నమాట. సో దీనిపైన మనము క్లిక్ చేయాలి. సో ఈ పైనది వచ్చేసి సెంటెన్సెస్ కానీ వర్డ్స్ కానీ మనం ట్రాన్స్లేట్ చేయడానికి యూజ్ అయితే, ఇది వచ్చేసి దానిపైన క్లిక్ చేయగానే మనకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అయిన దాన్ని మనం వెబ్సైట్ని ట్రాన్స్లేట్ చేయడం కోసం యూజ్ చేయవచ్చు. సో ఇక్కడ టర్కిష్ లాంగ్వేజ్ అని చెప్పి నేను ఇక్కడ సెలెక్ట్ చేసి పెట్టాను. సో ఇక్కడ ఏంటంటే ఇది టర్కిష్ లాంగ్వేజ్లో మనము ఈ వికీపీడియా సైట్ని చూస్తున్నాం. సో ఎగ్జాంపుల్ ఈ టర్కిష్ లాంగ్వేజ్లో ఉన్నదాన్ని మనం తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయాలంటే ఇక్కడ ఈ ట్రాన్స్లేట్లో ఏం చేయాలంటే, ఇది టర్కిష్ కాబట్టి నేను ముందే టర్కిష్ అని పెట్టాను. సో ఇదే కాకుండా మీకు ఏ లాంగ్వేజ్ నుంచి మీరు కంటెంట్ తీసుకోవాలనుకుంటున్నారో సో ఆ కంటెంట్ని మీరు ఇక్కడ ఉన్న లాంగ్వేజ్ లిస్ట్ నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ టర్కిష్ కాబట్టి నేను టర్కిష్ సెలెక్ట్ చేశాను. మీ సెలెక్షన్ అయిన తర్వాత ఈ యారో మార్క్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే ఇది వెళ్ళిపోతుంది. సో ఈ డౌన్ పైన క్లిక్ చేస్తే ఈ లాంగ్వేజ్ ఆప్షన్స్ అన్నీ వస్తాయి. ఇది మనం తీసుకునే లాంగ్వేజ్ ఏంటి అనేది మనం సెలెక్ట్ చేసుకోవడానికి అనమాట, అంటే ట్రాన్స్లేట్ ఈజీగా కావడం కోసం. ఈ రైట్ సైడ్లో ఉన్నది ఏంటంటే మనకు ఏ లాంగ్వేజ్లోకి ఇది ట్రాన్స్లేట్ కావాలనేది ఇక్కడ మనకు తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే తెలుగు ఉంది. సో ఈ తెలుగు కాకుండా ఇంకా చాలా లాంగ్వేజెస్ ఉంటాయి. ఇక్కడ ఈ లాంగ్వేజ్ నుంచి మీరు చూజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకు తెలుగులో కావాలనుకున్నాం కాబట్టి ఇక్కడ తెలుగు సెలెక్ట్ చేశాను. సో దీన్ని క్లోజ్ చేస్తే ఇలా క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ వికీపీడియా వెబ్సైట్ని ఓపెన్ చేసి ఈ పైన వెబ్ అడ్రస్ లేదంటే యూఆర్ఎల్ ఏదైతే ఉందో దీన్ని కాపీ చేసుకొని సెలెక్ట్ చేసి కాపీ చేసుకొని ఇక్కడ ఈ మనం ఏదైతే ఇన్పుట్ లాంగ్వేజ్ తీసుకుంటున్నామో దీంట్లో మనం పేస్ట్ చేయాలి దాన్ని, అంటే ఆ వెబ్సైట్ అడ్రస్ని ఇక్కడ పేస్ట్ చేయాలి. ఇలా పేస్ట్ చేయగానే ఈ రైట్ సైడ్లో మనం తెలుగు లాంగ్వేజ్లో కావాలనుకున్నాం కదా, కానీ మరి ఇక్కడ తెలుగు రాలేదు ఏంటి అని చెప్పి మనకి ఇక్కడ అనిపించవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే దీనికి ఇంకొక హైపర్ లింక్ ఇచ్చి ఇలా ఒక యారో మార్క్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదేంటంటే మనకి వెబ్సైట్ తెలుగులో కావాలంటే ఇక్కడ ఈ తెలుగు లాంగ్వేజ్ కింద మనకి ఇలా హైపర్ లింక్ క్రియేట్ అయింది కదా, దీనిపైన మనము క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయగానే ఇది ఇంకొక ఎక్స్టర్నల్ విండోలో ఈ వికీపీడియా సైట్ అనేది తెలుగు లాంగ్వేజ్కి కన్వర్ట్ అయ్యి మనకు చూపిస్తుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు ఇది వికీపీడియా, ఇది టర్కిష్ లాంగ్వేజ్లో ఉంది. ఇక్కడ మనం ట్రాన్స్లేట్ చేసింది తెలుగులో వచ్చింది. సో ఇలా ఈ తెలుగులో అయితే మనం చూడొచ్చు. ఇలా మనం ఏ కంటెంట్ అయినప్పటికీ ఏ వెబ్సైట్ అయినప్పటికీ సో వికీపీడియాలో ఇక్కడ లాంగ్వేజెస్ ఉన్నాయి కాబట్టి ఆ లాంగ్వేజ్ని బట్టి మీరు ఏదో చేసి మాకు కన్వర్ట్ అయినట్టుగా లేకపోతే ట్రాన్స్లేట్ అయినట్టుగా చూపిస్తున్నారు అని చెప్పి మీరు అనుకోవచ్చు. సో ఇది క్లోజ్ చేసి మనం ఇంకేదైనా వెబ్సైట్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్ తెలంగాణ టుడే అని ఒక వెబ్సైట్ ఉంది. సో ఇక్కడ ఈ వెబ్సైట్ చూస్తే గూగుల్ సెర్చ్లో తెలంగాణ టుడే అని క్లిక్ చేస్తే మనకి ఇలా telanganatoday.com అని చెప్పి ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ వెబ్సైట్ని నేను ప్రజెంట్ ఓపెన్ చేస్తున్నాను. ఈ వెబ్సైట్ ఏంటంటే మనకు కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది. ఈ telanganatoday.com అనే వెబ్సైట్ ఇంగ్లీష్లో ఉంటుంది. సో దీన్ని ఒకసారి కన్వర్ట్ చేసి చూద్దాం. సో ఇక్కడ telanganatoday.com అనే యూఆర్ఎల్ని మనము సెలెక్ట్ చేసుకొని ఇలా కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని ఈ గూగుల్ ట్రాన్స్లేట్లోకి వెళ్ళి ఇదివరకు ఉన్న ఈ లాంగ్వేజ్ ఉంది కదా దీన్ని తీసేయాలి. తీసేసి దీన్ని ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి ఇప్పుడు మనం ఇక్కడ తీసుకున్న లాంగ్వేజ్ ఏంటి, టర్కిష్ కాదు ఇంగ్లీష్, కాబట్టి దీన్ని ఇంగ్లీష్ ఇక్కడ చూజ్ చేసుకోవాలి. ఇక్కడ ఉంటే లాంగ్వేజ్ ఆప్షన్స్ ఇక్కడ ఉంటే అంటే మీరు తీసుకున్న లాంగ్వేజ్ ఇక్కడ ఉంటే ఇక్కడే డైరెక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఈ డౌన్ ఆరో క్లిక్ చేస్తే ఇక్కడ మనకు లాంగ్వేజెస్ వస్తాయి. వీటిలో నుంచి కూడా మనం సెలెక్ట్ చేసి మళ్ళీ ఈ అప్ ఆరో క్లిక్ చేస్తే అది వెళ్ళిపోతుంది, అంటే హైడ్ అయిపోతుంది. ఈ telanganatoday.com అనేది ఇంగ్లీష్లో ఉంది కదా. సో ఇక్కడ ఈ మనము పేస్ట్ చేయడంతోనే ఆటోమేటిక్గా ఇది ఈ హైపర్ లింక్ని జనరేట్ చేస్తుంది. జనరేట్ చేసి మనం తెలుగులో కావాలనుకున్నాం కదా, ఈ తెలుగు సెలెక్ట్ చేసి పెట్టాను. ఇప్పుడు ఈ హైపర్ లింక్ పైన క్లిక్ చేయగానే మనకు ఈ తెలంగాణ టుడే వెబ్సైట్ అనేది ఇలా తెలుగులో అయితే వస్తుంది. సో ఇక్కడ చూడవచ్చు మనకు తెలుగులో వచ్చింది. సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ సెంటెన్స్ దీంట్లో ఉన్నవన్నీ కూడా మ్యాక్సిమం ఏ లాంగ్వేజ్ నుంచి ఉందో ఆ లాంగ్వేజ్ కాకుండా మనం సెలెక్ట్ చేసిన లాంగ్వేజ్ మనకు కావాల్సిన లాంగ్వేజ్ పైనకి ఇది కన్వర్ట్ అయితే అవుతుందన్నమాట. సో ఇలా ప్రతి వెబ్సైట్ని కూడా మనము కన్వర్ట్ అయితే చేసి చూడొచ్చు. సో ఇప్పుడు తెలుగులో కన్వర్ట్ చేసాం కదా, ఇక్కడ తెలుగు కాకుండా మనం ఇంకేదైనా లాంగ్వేజ్ ఇక్కడ హిందీ అని సెలెక్ట్ చేస్తున్నాను. అంటే ఈ తెలంగాణ టుడే అనే వెబ్సైటు మనకు ఇంగ్లీష్లో ఉంటుంది ఒరిజినల్ వెబ్సైట్. ఇక్కడ నేను తెలుగు కాకుండా హిందీ అని సెలెక్ట్ చేశాను. అంటే ఈ వెబ్సైట్ మనం హిందీలో ఎలా చూసుకోవచ్చు, అంటే ఆ వెబ్సైట్ని హిందీలోకి ఎలా కన్వర్ట్ చేయవచ్చు అని చెప్పి
ఇప్పుడైతే మనం చూస్తున్నాం. సో ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉన్న ఈ వెబ్సైట్ కాస్త హిందీ లాంగ్వేజ్కి కన్వర్ట్ అయిపోయింది. సో ఇలా మనకు ఏ లాంగ్వేజ్ నుంచి ఏ లాంగ్వేజ్కైనా డైరెక్ట్ సెంటెన్సెస్ కాదు, వెబ్సైట్స్ని మనం ట్రాన్స్లేట్ చేసి మనం చదువుకోవచ్చు, మనకు నచ్చిన దాన్ని మనము తెలుసుకోవచ్చు, మనకు ఉపయోగపడే కంటెంట్ ఉంటే తీసుకోవచ్చు. సో ఇలా ఈజీగా మనకు ఎలాంటి సాఫ్ట్వేర్ మన దగ్గర పీసీలో లేకపోయినా మనము మొబైల్ ఫోన్ ఉపయోగించి కానీ లేకపోతే పీసీ కానీ కంప్యూటర్ ఉపయోగించి కానీ ఈ ప్రాసెస్ ద్వారా మన వెబ్సైట్స్ని అయితే ట్రాన్స్లేట్ చేయవచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఈజీగా వెబ్సైట్స్ని ట్రాన్స్లేట్ చేయడానికి ఉపయోగించే టూల్ అనమాట. మనం జస్ట్ గూగుల్ సెర్చ్ ఓపెన్ చేసి దానిలో గూగుల్ ట్రాన్స్లేట్ మనం క్లిక్ చేసి దాని నుంచి మనం తీసుకుంటే సరిపోతుంది. వెబ్సైట్ మనం ఎలాంటి వెబ్సైట్ అయినప్పటికీ ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకొక లాంగ్వేజ్కి ఈజీగా ట్రాన్స్లేట్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్గా అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.